అందరికీ నమస్కారం. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుండి మైదాన ప్రాంతాలకి అక్రమంగా పశువులు రవాణా అయితే మాత్రం యథేచ్ఛగా సాగుతుంది. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రతిరోజు మనం చూస్తుంటాము బొలెరో వాహనాల్లోని అలాగే తారస్సుల్లోని కూడా సుమారు ఇంచుమించు చాలా మట్టుగా అధిక మోతాదులో అయితే మాత్రం పశువుల అక్రమ రవాణా జరుగుతుంది. దీనికి నిదర్శనం కూడా మొన్న గతంలోనే ఒక 15 రోజుల క్రితం మనం చూసాము. డుంబ్రుగూడలో ఏకంగా 140 పశువులను సంబంధిత అధికార యంత్రాంగం అయితే మాత్రం పట్టుకుంది. అయితే ఇంకా కూడా అక్రమ రవాణా అన్నది మాత్రం యథేచ్ఛగా సాగుతుంది. మరి ఇక్కడ అక్రమ రవాణా జరుగుతుంది. మరి మూగజీవాలను హింసించినా ఏం చేసినా సరే చట్టరీత్యా నేరం అంటారు. అంటే ఈ వాహనాలు చూడండి, వ్యవసాయం చేసుకునేందుకు ఒకవేళ ఆవులు తీసుకెళ్తుంటారు కొన్ని వాహనాల్లోనూ. అవి ఏంటంటే ఒక బొలెరో వాహనంలో ఒక 2 మాత్రమే తీసుకెళ్తుంటారు. అవి మామూలుగా చాలా జాగ్రత్తగా అన్ని కూడా నిలబెట్టి మనుషులు వెనకాతలు కూడా ఉంటారు. ఒక 2 ఉండి వాటికి ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా కిందకి తీసుకుని వెళ్ళి వ్యవసాయం చేసుకునేందుకు ఉపయోగించుకుంటారు. కానీ ఇక్కడ మనం చూడండి, ఒక బొలెరోలో సుమారు ఇంచుమించు 8 నుండి 10 ఎక్కిస్తుంటారు. మరి ఈ 8 నుండి 10 అంత ఇరుగ్గా ఎక్కించడం వలన ఇవి ఈ మార్గం మధ్యలో అటు ఇటు ఇది అవ్వడం వల్ల, వాహనం అటు ఇటు అవ్వడం వల్ల, దానికి తోడు ఘాట్ రోడ్ల వల్ల అటు ఇటు అవ్వడం వల్ల అవి పూర్తి స్థాయిలోనైతే మాత్రం వాటి కాళ్ళు ఇరిగిపోవడము, దెబ్బలు తగలడము, అలాగే రక్తస్రావం కూడా మనకి అది ఎక్కువ ఇదైపోతుంటుంది. మరి ఇటువంటివి తీసుకెళ్ళి మరి అక్కడ వాళ్ళు వ్యవసాయం ఏం చేస్తారు అంటే, వీళ్ళు చెప్తుంది ఇక్కడ కళ్ళబొల్లి మాటలనేది మనకు నేరుగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కబేలాలకు, అంటే ఇక్కడ మైదాన ప్రాంతాలకు తరలించి అక్కడ నుండి ఇతర రాష్ట్రాలకు ఆ మాంసాన్ని, గోమాంసాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. మరి గతంలో కూడా మనం చూసాం, మైదాన ప్రాంతంలో కూడా అక్రమ గోమాంస రవాణా చేస్తుండగా కూడా పట్టుబడ్డారు. అవన్నీ కూడా ఈ ప్రాంతం నుండే వెళ్తున్నాయి. ఇదైతే మనం ఏదో అనుకుంటున్నాం కానీ గోమాతల వ్యాపారం అని చెప్పిన మనం ఇవి పశువుల వ్యాపారం ఏదో వేల మీద జరుగుతుంది అనుకున్నాం, కానీ ఇది కోట్ల రూపాయలు అయితే మాత్రం ఈ దందా కొనసాగుతుందని చెప్పాలి. మరి మూగజీవుల్ని హింసిస్తే చట్టపరమైన నేరాలు, దీనికి చాలా చాలా కఠినమైన చర్యలు పడతాయని చెప్పని సంబంధిత అధికార యంత్రాంగం కానీ కోర్టులు కానీ ఏవైనా సరే చెబుతున్నాయి. మరి నేడు ఇంత యథార్థగా ఈ మూగజీవాలను ఇంత క్రూరత్వంతో అక్రమ రవాణా చేస్తున్నారు. అవి ఎంత పాపం, అవి తరలించేటప్పుడు అవి ఎంత నరకం చూస్తున్నాయి అనేది కూడా నేరుగా కనిపిస్తున్న సంబంధిత అధికార యంత్రాంగం దీనిపై దృష్టి సారించకపోవడం వెనక ఆంతర్యం ఏంటన్నది మరి సంబంధిత అధికారులే చెప్పాలి. మరి ముఖ్యంగా అయితే క్రూర జంతువులు పులి, సింహం, వాటిని ఒకవేళ కానీ మనం హింసిస్తే వాటికే చట్టాలు వర్తిస్తాయా, మూగజీవాలకు వర్తించవా అని చెప్పిన పలువురు కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఏజెన్సీ ప్రాంతం నుండి అయితే మాత్రం అక్రమ రవాణా అయితే మాత్రం రోజుకి తారాస్థాయికి చేరింది. మనం ఇప్పుడు పిల్లలకి చెప్తుంటాము, గతంలో డైనోసార్ ఉండేదని చెప్పని పేపర్లో చూపించడం ఇప్పుడు ఏంటంటే పుస్తకాల్లో చూపిస్తుంటాము. అలాగే రాబోయే రోజుల్లో దీన్ని కానీ అరికట్టకపోతే గోమాతల్ని కూడా ఇలాగా ఇలాగుండేది అని చెప్పని పేపర్లో మనం ఏంటంటే పుస్తకాల్లో చూపించుకునే రోజులు ఆసన్నమైంది అనేది కూడా మనకు నేరుగా కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా సరే సంబంధిత అధికార యంత్రాంగం అయితే మేల్కోవాలి. ముఖ్యంగా నేడు మనం చూస్తున్నాము, పలువురు కూడా హ్యూమన్ రైట్స్ కానీ అలాగే మహిళల కోసం పోరాటాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు. ఎవరికైనా ఏదైనా అంటే ఒక పేదవాడికి ఏమైనా అన్యాయం జరుగుతుంటే ఆ సంఘాల వారు వీళ్ళు ఇచ్చేస్తారు. మరి మూగజీవులు ఇంత క్రూరత్వంగా అక్రమ రవాణా చేస్తున్నారంటే వాటిపై కూడా వీళ్ళు దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. మరి వాళ్ళు కూడా తప్పకుండా దీనిపై అయితే మాత్రం దృష్టి సారించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో ఒక భాగం కావాలని చెప్పని పలువురు కోరుతున్నారు. మరి దీని వెనకాతల ఇంత అక్రమ రవాణా యథార్థంగా జరుగుతుందంటే దీని వెనకాతల చాలా పెద్ద వాళ్ళ హస్తం ఉందని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 2 చెక్ పోస్టులు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఏకంగా 20 ఒకేసారి అక్రమ రవాణా జరుగుతున్నాయంటే మరి అక్కడ ఆపి వాళ్ళు ఇది దేనికి తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా మరి అక్కడ వాళ్ళు అడిగి ఒకవేళ సరైన పత్రాలు గట్ల లేకపోతే సంబంధిత అధికారులకు తక్షణమే వెంటనే సమాచారం అందించాలి. మరి యథేచ్ఛగా మైదాన ప్రాంతానికి తరలి వెళ్ళిపోతున్నాయంటే మరి దీని వెనకాతల పెద్ద వాళ్ళ హస్తం ఉందనేది కూడా నేరుగా కనిపిస్తుంది. మరి వ్యవసాయం చేసుకునేందుకు ఒకవేళ చెక్ పోస్టుల దగ్గర కూడా ఇది వ్యవసాయం చేసుకునేందుకు రైతులు అని చెప్పినా సరే 20 ఒకే వాహనంలో 20 వెళ్తుంటాయి. ఇలాగ డోరు విప్పితే చాలా రక్తస్రావంతో కనిపిస్తుంటాయి. మరి అలాంటప్పుడు సంబంధిత చెక్ పోస్టుల వారు కూడా దీనికి అడ్డుకట్ట వేయకపోవడం వెనకాతల ఆంతర్యం ఏంటి, ముడుపులా లేక నిర్లక్ష్యమా అనేది కూడా వారు సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా సరే మూగజీవాలకు సంబంధించిన కొన్ని సంస్థలు అయితే ఉన్నాయి. ఆ సంస్థల వారు కూడా తప్పనిసరిగా దీనిపై అయితే దృష్టి సారించండి, మూగజీవాలను కాపాడండి అని చెప్పిన పలువురు అంటున్నారు. మరి దీనిపై సంబంధిత మన జిల్లా కలెక్టర్ గారు, పిఓ గారు, అలాగే మన గౌరవ ఎస్పీ గారు, డిఎస్పీ గారు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. ఎందుకంటే మూగజీవాలు హింస చాలా పాపము కనుక అటువంటి పాపాలకు ఒడిగడుతున్న
ఈ మాఫియాపై అయితే మాత్రం ఉక్కుపాదం మోపాలంటే సంబంధిత జిల్లా అధికారి యంత్రాంగం వెంటనే దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ అక్రమ రవాణా చేస్తున్న, ఈ పశువుల అక్రమ రవాణా చేస్తున్న ఈ మాఫియా వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకొని గోమాతలను కాపాడాలని చెప్పని మరి పలువురు కోరుతున్నారు. మరి దీనికి పూర్తి స్థాయిలో ఈ గోమాతలో అక్రమ పశు రవాణా అనేది అడ్డుకట్ట వేస్తారా లేదా అనేది నేడు ప్రశ్నార్థకంగా మారింది.